తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. చోరీకి గురైన లేదా ఆదమర్పుగా ఎక్కడైనా మర్చిపోయిన విలువైన సెల్ ఫోన్లను ఆపరేషన్ మొబీ ట్రాక్ ద్వారా రికవరీ చేసి 1,10,50,000 విలువైన 650 ఫోన్లను బాధితులకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అందజేశారు. కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఆపరేషన్ మొబీ ట్రాక్ ద్వారా జిల్లా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణ పద్ధతులు ఉపయోగించి భారీగా ఫోన్ల రికవరీ ఆపరేషన్లో సఫలమయ్యారన్నారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా విలువైన ఫోన్లు రికవరీ చేశామని తెలిపారు. ఇప్పటి వరకు 11 విడతల్లో మొత్తం 6,48,27,000 విలువైన 4,001 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. 650 మొబైల్ ఫోన్స్ వర్త్ అబౌట్ 1,10,50,000 రూపీస్, 1,10,50,000 రూపాయల ఫోన్స్ ఇవాళ రిటర్న్ చేయడం జరుగుతుంది. విక్టిమ్స్ ఎవరైతే మొబైల్స్ పోగొట్టుకున్నారో వాళ్ళందరికీ వీఆర్ వెరీ హ్యాపీ. మొబైల్ పోగానే మీకు అందరికీ యూ నో దట్ పెయిన్. నేను ఇంతకు ముందు కూడా చెప్తూ ఉంటాను, పర్సనల్ ఫొటోస్ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్, బోల్డని పాస్వర్డ్లు సేవ్ చేసి ఉంటాయి. సో మెనీ సెన్సిటివ్ థింగ్స్ విచ్ ఆర్ క్లోజ్ టు అస్. డైలీ మనం చేత్తో పట్టుకొని తిరుగుతాము చాలాసేపు, కాబట్టి దానిలో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆల్ ఆఫ్ దెమ్ విల్ ఫీల్ వెరీ లాస్ట్ ఈ మొబైల్ ఫోన్ ఎప్పుడైతే మిస్ అవుతుందో అప్పుడు. సో దాని నుంచి బయటకు వచ్చి పోయిన మొబైల్ ఫోన్స్లో కన్సిడరబుల్ నెంబర్ ఇప్పుడు రిటర్న్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ. ఐ కంగ్రాచులేట్ అవర్ ఐటీ కోర్ టీమ్ అండ్ బోత్ ఎస్డిపిఓస్, అట్లానే డిసిఆర్బి, వీళ్ళందరూ ఎవరైతే ఫాలో అప్ చేసి ఈ మొబైల్ ఫోన్స్ రికవరీలో సాయపడ్డారో అందరికీ కూడా ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్. సో ఇవాళ ఈ 600 మొబైల్ ఫోన్స్ ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి రిటర్న్ చేయడం జరుగుతుందండి. ఇంకా కూడా ఫర్దర్గా ఇంకా రికవర్ చేయాల్సినవి ఉన్నాయి. బోత్ సిఏఆర్ అండ్ మొబీ ట్రాక్లో ఏవైతే మొబైల్ ఫోన్స్ పోయాయో అవన్నీ ట్రాక్ చేస్తున్నాం మేము. ఫర్దర్గా కూడా విల్ కంటిన్యూ దిస్ డ్రైవ్ అండ్ పీరియాడికల్గా ఈ ప్రోగ్రామ్ పెడుతూనే ఉంటాం. బట్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగానే విక్టిమ్స్ అందరికీ త్రూ మీడియా ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్, దానిలో బ్యాంక్ యాప్స్ వస్తున్నాయి ఈ మధ్యన మొబైల్ ఫోన్లో. మీరు ఫోన్పే అని కానీ లేదా మీ బ్యాంక్ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ తాలూకు యాప్ ఉంటుంది, దానిలో వాటి పాస్వర్డ్లు కొన్ని సేవ్ చేసి పెట్టుకుంటున్నారు. దీనివల్ల ఫర్దర్గా కూడా మీకు ఇంకా నష్టం జరుగుతుంది. సో పోతే వెంటనే ఆ యాప్లో నుంచి లాగౌట్ అవ్వటం, బ్యాంక్ ఇంటిమేట్ చేసి బ్లాక్ చేయించుకోవటం ఆ నెసరీ అకౌంట్స్. అట్లనే కొన్ని మొబైల్ ఫోన్స్కి ఇప్పుడు ఈ గూగుల్ అకౌంట్కి కానీ యాపిల్ అకౌంట్కి కానీ క్లౌడ్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది. సో త్రూ అదర్ మీన్స్, అంటే మీరు మీ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి కూడా ఫోన్ని ఎరేజ్ చేసుకోవచ్చు. ఏదైనా సెన్సిటివ్ కంటెంట్ ఉంటే దయచేసి అది ఎరేజ్ చేసుకోండి. అది ఎరేజ్ చేసుకోవటం వలన మీ ఫోన్ దొరకకుండా పోదు. యువర్ ఫోన్ ఈజ్ లింక్ టు యువర్ ఐఎంఈఐ నుంచి మేము ట్రాక్ చేస్తాం మొబైల్ ఫోన్ని. సో సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే మీరు రిమోట్గా దాన్ని ఎరేజ్ చేసుకున్నా కూడా మొబైల్ రాదు అనే భయం అవసరం లేదు. సో దయచేసి ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ మీ సెన్సిటివ్ డేటా విత్ రెస్పెక్ట్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అండ్ అదర్స్, ఈ బ్యాంక్ యాప్ పాస్వర్డ్లు ఇట్లాంటివన్నీ ఉంటే కనుక వెంటనే కన్సర్న్డ్ అథారిటీస్కి నోటిఫై చేసి అవి ఎరేజ్ చేయించేసుకోండి. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు కన్వే టు ఎవ్రీవన్. అట్లనే సెకండ్ పార్ట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ప్రాపర్టీ అఫెన్స్. రీసెంట్గా మనకి జరిగిన దొంగతనాల్లో ఒక 3-4 దొంగతనాలు జరిగాయి. వాటిల్లో సామల్కోటలో ప్రాపర్టీ అఫెన్స్ ఈజ్ ద బిగ్గెస్ట్ అఫెన్స్. ఒక ఓల్డ్ లేడీ ఉంటున్న ఇంట్లో ఆవిడ ఒక 4 రోజులు ఇంట్లో లేకపోతే వాళ్ళ ఇంట్లో బంగారం అండ్ వెండి దొంగతనం చేయడం జరిగింది. హౌస్ బ్రేకింగ్ అట్ నైట్ జరిగింది. అది చాలా టీమ్స్ ఫామ్ చేసి ఎఫర్ట్స్ పెట్టి సామల్కోట ఇన్స్పెక్టర్ అండ్ అట్లనే సిసిఎస్ ఇన్స్పెక్టర్ అంకబాబు వీళ్ళందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి పూర్తిగా పోయిన ప్రాపర్టీ మొత్తం ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. దానిలో 20 లక్షల వర్త్ బంగారం, అట్లనే ఆల్మోస్ట్ 3 kgs వెండి రికవర్ చేయడం జరిగింది. ఏ ఆర్టికల్స్ అయితే పోయాయో అవి 2 దొంగల్ని అరెస్ట్ చేసి గండేటి సాయి అట్లనే పెద్దింటి కిరణ్ కుమార్ అనే 2 నేరస్తుల్ని అరెస్ట్ చేసి ఈ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ఈ కిరణ్ కుమార్ అనే అతని మీద 2 పాత కేసులు కూడా ఉన్నాయి. ఈ గండేటి సాయి ఫస్ట్ టైం మన రికార్డులోకి వచ్చారు దొంగతనం చేయడం ద్వారా. సో ఇంక నుంచి వీళ్ళిద్దరి మీద కంటిన్యూస్గా వాచ్ పెడతాము. అట్లనే అదర్ అఫెన్సెస్ ఆల్సో ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఫోకస్ చేసి రిమైనింగ్ అఫెన్సెస్ ఆల్సో విల్ ట్రై టు డిటెక్ట్ ఎట్ ద ఎర్లియస్ట్. అమరావతి రాజధానిని ఎవరూ మార్చలేరని మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ స్పష్టం చేశారు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో ఏపీ హైకోర్టు వద్ద భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 3 రాజధానుల పేరుతో రాజధానిని అస్థిరపరిచిన వైసీపీకి ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైతే ఆనాడు అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచిన హైకోర్టు తీర్పు, ఆ తీర్పు మూలంగా మరి ఏదైతే ఆలోచనలో ఆనాడు గత ప్రభుత్వం ఉందో
వాళ్ళు నడ్డి విరగొట్టిన పరిస్థితి. హైకోర్టు అమరావతి రాజధానిగా ఉంటుందని తీర్పు ఇవ్వటం, ఆ తర్వాత మరి ఎన్నికలు రావటం, ఎన్నికల్లో కూడా ప్రజా తీర్పులో కూడా వాళ్ళు విఫలం కావటం, మరి ఎన్డీఏ కూటమికి 164 స్థానాలు కల్పించిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదే రకంగా నారా లోకేష్ గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో, అమిత్ షా గారి సహకారంతో లోక్సభలో, రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టి చర్చ జరిగి ఆమోదించుకోవడం జరిగింది. అక్కడ ఒకసారి గమనిస్తే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 12-15 పార్టీలు అన్నీ కూడా ఈ అమరావతి చట్టాన్ని బలపరిచినాయి, ఒక్క వైఎస్ఆర్సీపీ తప్ప. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కూడా అమరావతిని బలపరిచినాయి, అమరావతి రాజధాని కావాలనుకున్నాయి. కాబట్టి ఈరోజు అమరావతి రాజధాని చట్టబద్ధత కల్పించడం మూలంగా భవిష్యత్తులో దీన్ని ఎవరు కూడా కదపలేరు. ఇది ప్రజా రాజధాని. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చినపుల్లేరు గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో బొర్రా శ్రీనివాస్ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ నేపథ్యంలో జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు కందుల భానుప్రసాద్ వారిని ఓదార్చి 15,000 రూపాయలు తక్షణ సాయంగా నిత్యావసర సరుకులు కొనుగోలు నిమిత్తం అందించి ఆ కుటుంబానికి అండగా నిలబడిన ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు కందుల హనుమ, పచ్చిగోళ్ల ఆంజనేయులు, బొర్రా సువర్ణరాజు, గొరిపతి త్రినాథ్, మన్నే మహంకాళి వరప్రసాద్, మన్నే వీర్రాజు, కోరసిక శ్రీను, ఆబోతుల చినరాజు, దాసరి సత్యనారాయణ, కందుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఉన్న యావత్తు ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైపోయి ఏ ఒక్క వస్తువు కూడా మిగలకుండా వారు వారి కుటుంబ సభ్యులు కట్టుబట్టలతోటి బయట ఉండటం జరిగింది. పొటావుటిన మాకు తెలియగానే ఇక్కడికి రావడం జరిగింది. నాతో పాటు మన యాదవ సంఘ సభ్యులు, పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావడం, వారిని పరామర్శించడం జరిగింది. ఏదైతే ఈ నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ఆయన పూర్తిగా భర్తీ అయ్యే విధంగా మన యాదవ సంఘ పెద్దలు, ఊరిలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు మరియు గ్రామ సర్పంచ్ గారు అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేసి ఏదైతే గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహాలని వారికి రప్పించి ఇప్పించి వారికి ఆర్థిక భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం మేమందరం కూడా యాదవ సంఘం తరపు నుంచి, గ్రామ పెద్దల తరపు నుంచి మనస్ఫూర్తిగా గట్టిగా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఇంత హఠాత్తుగా జరిగినటువంటి ఈ పరిణామం వలన వారు పూర్తిగా నిస్సహాయంగా రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి మేమందరం కూడా మీరు ఎలాంటి భయాందోళనకి గురి కావద్దు, మేమందరం మీకు పూర్తి భరోసాగా అండగా ధైర్యంగా ఉన్నాము అని వారికి మేము ధైర్యం చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మన పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం తరపు నుంచి నిత్యావసర వస్తువులు ఇమీడియట్గా ఏవైతే ప్రస్తుతం కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు తెచ్చుకుని తినుబండారాలు అవిని ముందు వంటది చేసుకుని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది చేసుకోవడం కోసం 15,000 రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందండి. ఇది కేవలం ఈ రోజు వారికి అండగా ఉండటం కోసమే. తదనంతరం ఏది కావలసినా కూడా మేము పూర్తిగా వారికి అండగా ఉండి వారికి కావాల్సిన ఫర్నిచర్ కొనుగోలు విషయంలో కానీ, ఇంకోటి కానీ, గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ప్రోత్సాహకాల విషయంలో కానీ ప్రతి దానికి అండగా ఉంటామని వారికి పూర్తిగా ధైర్యాన్ని, నమ్మకాన్ని కలిగిస్తూ మా యాదవ సంఘం తరపు నుంచి ఆయనకి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి తమ ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా మేము కోరి ప్రార్థిస్తున్నాం మా యాదవ సంఘం. మార్కాపురం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కారు లారీని వెనక నుంచి ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు కారులో ఉన్న వారందరూ వెంటనే దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో కారు దగ్ధమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వెంకటేశ్వర స్వామి అర్చన దర్శనానికి వెళ్ళటం జరిగింది. ఎంతో బ్రహ్మాండంగా స్వామివారు దర్శించుకోవడానికి అవకాశం ఇచ్చారు. తిరుపతిలో, తిరుమలలో అరేంజ్మెంట్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. స్వామివారి దర్శనం తర్వాత ఇచ్చిన ప్రసాదాలు కూడా చాలా క్వాలిటీలో డెఫినెట్గా తేడా వచ్చింది. చాలా బాగుంది, చాలా సంతోషం. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొక్కసారి భగవంతుని కోరుకొని, దాంతోపాటు ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధ వాతావరణం నుంచి శాంతి నెలకొల్పాలని కూడా భగవంతుడు కోరుకోవడం జరిగింది. అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలని చెప్పి భగవంతుడు ప్రార్థించాను. చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
క్లిష్టమైన సొరంగంలో పడవపై 18.8 కిలోమీటర్లు ప్రయాణించిన మంత్రి నిమ్మల రామానాయుడు. వెలిగొండ పనుల పురోగతిపై ఆరా. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిస్తే వత్తాసు పలుకుతారా? కూటమి నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. మహిళలకు ఏబిఎన్ రాధాకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందేనన్న వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర. లేని పక్షంలో రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరిక. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.